లదాఖ్లో రాష్ట్ర హోదా డిమాండ్తో నిరసనలు హింసాత్మకంగా మారాయి. బుధవారం లేహ్ నగరంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోరారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఇక బీజేపీ కార్యాలయానికి పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. లదాఖ్లో తొలిసారిగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. లదాఖ్కు రాష్ట్ర హోదా కోరుతూ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ 2 వారాలుగా దీక్ష చేస్తున్నారు. కేంద్రం అక్టోబర్ 6న చర్చలకు పిలుపునిచ్చిన డిమాండ్లపై ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆందోళనలు మరింత ముదిరాయి. సెప్టెంబర్ 24న లేహ్లో వేలాది మంది ఆందోళనకారులు రాష్ట్ర హోదా ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోరుతూ రోడ్లపైకొచ్చారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి లదాఖ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. అప్పటి నుంచి భూమి, సంస్కృతి, వనరుల పరిరక్షణ కోసం డిమాండ్లు పెరిగాయి. తాజాగా జరిగిన ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. పెద్ద ఎత్తున వచ్చిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులతో ఘర్షణకు దిగి అధికారులపై రాళ్లు రువ్వారు. బీజేపీ కార్యాలయానికి పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి వారిని కట్టడి చేశారు. ఆందోళనకారులు రాష్ట్ర హోదా ఇవ్వండి అని నినాదాలు చేస్తూ భూమి, సంస్కృతి, వనరుల పరిరక్షణ కోరుతున్నారు. 2019 ఆర్టికల్ 370 రద్దు తర్వాత లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారడంతో ఈ డిమాండ్లు 3 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆందోళనకారులను అక్టోబర్ 6కు చర్చలకు కావాలని కోరింది. ఆర్టికల్ 370 రద్దయిన 6 సంవత్సరాల తర్వాత తొలిసారిగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు లేహ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ను సస్పెండ్ చేశారు. 2019 ఆగస్టు 5న భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్, లదాఖ్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. లదాఖ్ ప్రజలు రాష్ట్ర హోదా, రాజ్యాంగ భద్రతలు కోరుకుంటున్నారు. 6వ షెడ్యూల్ కింద ట్రైబల్ అటానమీ, ల్యాండ్ రైట్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి చర్చలు జరిపింది. కానీ ఆశించిన ఫలితం రాలేదు. అక్టోబర్ 6న చర్చలకు ఆహ్వానం పలికినా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. దీంతో భూమి రూల్స్ మారాయి. కార్పొరేట్లు, టూరిస్టులు భూములు కొనుగోలు చేయడానికి అవకాశం వచ్చింది. దీంతో స్థానికులు భూమి, ఉద్యోగాలు, సంస్కృతి, పర్యావరణం ప్రమాదంలో పడ్డాయని ఆందోళన మొదలైంది. ఆర్టికల్ 371F లేదా 6వ షెడ్యూల్ అవసరమని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర హోదా కోసం క్లైమేట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ 2 వారాలుగా లేహ్లో దీక్ష చేస్తున్నారు. లదాఖ్ను 6వ షెడ్యూల్ కింద చేర్చాలని, భూమి, వనరుల పరిరక్షణ కోసం రాజ్యాంగ భద్రతలు కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 2019లో 370 రద్దు తర్వాత లదాఖ్కు యూటీ స్టేటస్ వచ్చింది. దీంతో స్థానికుల భూమి, ఉద్యోగాలు, సంస్కృతి ప్రమాదంలో పడ్డాయని ఆందోళన చెందుతున్నారు. తమ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పాలన తమ భూమిని కార్పొరేట్లకు అందిస్తోందని, చైనా సరిహద్దు ఆందోళనలు, క్లైమేట్ చేంజ్తో లదాఖ్కు స్వయం పాలన అవసరమని వాంగ్చుక్ చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసి చర్చలు జరిపింది. కానీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆందోళనలు మరింత ముదిరాయి.